కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీ ఎన్నికయ్యారు. ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశమైన కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. గతంలోనూ 2 దఫాలుగా సోనియా గాంధీ పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీ ఎన్నికయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ గా సోనియా గాంధీ మరోసారి ఎన్నికయ్యారు. ఇప్పటికే 2 టర్మ్స్ గా ఆమె కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ముఖ్యంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పాత పార్లమెంట్ భవనం ప్రస్తుతం సంవిధాన్ భవన్ గా దాన్ని పిలుస్తున్నారు. సో ఆ సెంట్రల్ హాల్లో ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో నూతనంగా ఎన్నికైన ఎంపీలు, లోక్సభ ఎంపీలు అలాగే రాజ్యసభ ఎంపీలు అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తమ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీని వీరంతా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం ఇటు అశోక హోటల్లో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశం జరిగింది. సో ఆ సమావేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పేరును ప్రతిపాదిస్తూ తీర్మానం చేయడం జరిగింది. దీనిపైన రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకోవాల్సింది. అయితే లోక్సభలో కాంగ్రెస్ లోక్సభ పక్ష నేతగా ఎవరు వ్యవహరిస్తారు అన్న అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో సోనియా గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీని నియమిస్తారా లేక ఎవరిని నియమిస్తారో అనేది సోనియా గాంధీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. గత టర్మ్ లో కాంగ్రెస్ లోక్సభ పక్ష నేతగా అధీర్ రంజన్ చౌదరి వ్యవహరించడం జరిగింది. వెస్ట్ బెంగాల్ నుంచి ఈయన లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో అధీర్ రంజన్ చౌదరి ఓటమి పాల్గొనడం జరిగింది. సో ఇటు కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ముందుంచి నడిపించింది రాహుల్ గాంధీయే కాబట్టి సో రాహుల్ గాంధీకే ఈ లోక్సభ పక్ష నేత పదవి కూడా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా అందరూ కూడా రాహుల్ గాంధీ పేరునే ప్రతిపాదిస్తున్న పరిస్థితి. సో సోనియా గాంధీ లోక్సభ పక్ష నేతగా ఎవరిని నియమిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. గౌరవ్ గొగోయ్ సహా మరికొంతమంది సీనియర్ నేతలు కూడా లోక్సభలో ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ బాధ్యతను స్వీకరిస్తారా, అలాగే కాంగ్రెస్ లోక్సభ పక్ష నేతగా కూడా ఆయన బాధ్యత స్వీకరించేందుకు సుముఖత వ్యక్తం చేస్తారా అనేది తెలియరావాల్సింది. అలాగే ఇటు రాయ్బరేలీ అలాగే వైనాడ్ ఈ 2 స్థానాల్లో కూడా ఇటు రాహుల్ గాంధీ గెలుపొందడం జరిగింది ఈ లోక్సభ ఎన్నికల్లో. అయితే రాయ్బరేలీ స్థానాన్ని ఆయన ముఖ్యంగా రిటైన్ చేసుకుని ఆయన ప్రస్తుతం కొనసాగి ఆ స్థానంలో వయనాడ్ స్థానం నుంచి మరొకరిని ముఖ్యంగా ఎన్నికల బరిలో దించుతారని చెప్పి కూడా సమాచారం ఉంటుంది. దీనిపైన కూడా అధికారికంగా ఒక ప్రకటన అయితే వెలువడబోతోంది. సో ఈ రోజు కీలక సమావేశాలు జరిగాయి. మరి ఈ సాయంత్రం ముఖ్యంగా 7:30 గంటలకి అశోక హోటల్లో ఒక విందు సమావేశం జరగబోతోంది. రాహుల్ గాంధీ ఇటు కాంగ్రెస్ నూతనంగా ఎన్నికైన ఎంపీలందరికీ కూడా అశోక హోటల్లో విందు ఇవ్వబోతున్నారు. సో ఎంపీలంతా కూడా సమావేశానికి హాజరవుతారు. ఈ రోజు కాంగ్రెస్ సంబంధించిన ఇటు అశోక్ హోటల్లో జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో ఇటు లోక్సభ ఎన్నికల ఫలితాలపైన చర్చించడం జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పనిచేసిన కార్యకర్తలందరికీ కూడా ఇటు అభినందనలు తెలియపరచడం జరిగింది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పునరుజ్జీవనం పొందే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పైన అనేక దాడులు చేశారు. సో కాంగ్రెస్ పార్టీ రివైవ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఒక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ నేతలంతా కూడా చెప్పడం జరిగింది. సో ఇటు సిడబ్ల్యూసిలో ఎల్ఓపిగా రాహుల్ గాంధీ పేరుని తీర్మానించడం జరిగింది. అలాగే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా గాంధీని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా ఎంపిక చేయడం జరిగింది. గోపి, లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఒకవేళ రాహుల్ గాంధీని ఎన్నుకోకపోతే వేరే ఆప్షన్స్ ఏమున్నాయి కాంగ్రెస్ పార్టీకి? ఇంకా ఎవరిని ఎన్నుకునే అవకాశాలు కనబడుతున్నాయి? కాంగ్రెస్ లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీని ఎంపిక చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 2 లోక్సభ స్థానాల నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది. సో 2 స్థానాల్లో కూడా మెజారిటీ ఓట్ షేర్ తో ఆయన విజయం సాధించడం జరిగింది. అలాగే భారత్ జోడో యాత్ర అలాగే మోడీని నేరుగా టార్గెట్ చేస్తూ ఇటు ప్రజా సమస్యలపై ఆయన ప్రశ్నించడం లోక్సభ ఇటు పార్లమెంట్ లోపల కానీ బయట కానీ. సో వీటన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీకే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలంతా కూడా రాహుల్ గాంధీ పేరునే ప్రతిపాదిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఒకవేళ రాహుల్ గాంధీ లోక్సభ పక్ష నేతగా ఇటు బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరిస్తే గనక గౌరవ్ గొగోయ్ సహా మరికొంతమంది సీనియర్ నేతలు ఇటు సిద్ధంగా ఉన్నారు. ఇటు
కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలంతా కూడా ప్రస్తుతం రాహుల్ గాంధీ పేరునే ప్రతిపాదిస్తున్నారు కాబట్టి సో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా ఆవిడే ఎవరు ఇటు లోక్సభ పక్ష నేత అనేది నిర్ణయించడం జరుగుతుంది. లోక్సభ పక్ష నేత సాధారణంగా సీనియర్ నేతని ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన సీనియర్ నేతని పార్లమెంటరీలో లోక్సభ పక్ష నేతగా ఆయా పార్టీలు ఎంపిక చేయడం జరుగుతుంది. సో రాహుల్ గాంధీ కన్నా సీనియర్ నేతలు కూడా ఉన్నారు కాబట్టి సో వారిలో ఎవరిని కన్సిడర్ చేస్తారు అనేది తెలియరావాల్సి ఉంది. అయితే మెజార్టీ సీనియర్ కాంగ్రెస్ నేతలంతా కూడా లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీనే ఉండాలి అని చెప్పి కోరుతున్న నేపథ్యంలో సో సోనియా గాంధీ రాహుల్ గాంధీని లోక్సభ పక్ష నేతగా నియమిస్తారా లేక మరొకరిని ఎంపిక చేస్తారా అనేది మనం వేచి చూడాలి. అంటే ఎప్పటి వరకు దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది గోపి? సమయం ఉంది. పార్లమెంటు సమావేశాలు అది పార్టీ అంతర్గత నిర్ణయం కాబట్టి సో వారు ఎప్పుడైనా సరే నిర్ణయం తీసుకోవచ్చు. ఈ సమయం కల్లా నిర్ణయం తీసుకోవాలంటున్నట్టు ఉండడానికి ఏదీ లేదు. సో రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఇటు ఆయన పేరుని సిడబ్ల్యూసీ నిర్ణయించడం జరిగింది కాబట్టి సో సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని రాహుల్ గాంధీ ఎప్పుడు తెలియజేస్తారు అనేది ముఖ్యంగా రాహుల్ స్పందనని బట్టే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. సో ఆ బాధ్యతను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పార్టీకి తెలియజేస్తే కనుక ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ గా వ్యవహరించడం జరుగుతుంది పార్లమెంట్ లో. అలాగే సోనియా గాంధీ ఇటు లోక్సభ పక్ష నేత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ప్రొసీడింగ్స్ లో భాగంగా స్పీకర్ కి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది కాబట్టి సో పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి మరో వారం రోజుల సమయం ఉంది కాబట్టి సో ఈ వారం రోజుల్లో వ్యవధిలోనే ఇటు లోక్సభ పక్ష నేత అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ పైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి. సిపిపి ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో సోనియా గాంధీ గారిని రాజ్యసభ లోక్సభకి రెండింటికి కలిపి వారిని నాయకురాలుగా యునానిమస్గా ఎన్నుకోవటం జరిగింది. వారు ఇంతకుముందు కూడా దానికి నాయకులుగా ఉన్నారు. ఇప్పుడు వారి నాయకత్వం యొక్క అవసరం చాలా ఉంది కాబట్టి వారిని యునానిమస్గా ఎన్నుకోవటం, వారి పేరుని మల్లికార్జున ఖర్గే గారు ప్రపోజ్ చేశారు. కేసీ వేణుగోపాల్ గారు సెకండ్ చేశారు. ఇంకా 2-3 సెకండ్ చేశారు. అందరూ యునానిమస్గా ఒప్పుకోవటం జరిగింది.